వచ్చి ఇక్కడ పత్తి కొనుగోలుకు ఒక 3 రోజులు అయింది సార్ వచ్చి. అయితే మాకు 10 తారీఖు దాకా డేట్ ఉందని చెప్పారు. 10 తారీఖు దాకా డేట్ ఉందంటే ఇంకొకటి మాకు ఎప్పుడైనా పత్తి కొనుగోలు ఎక్కడైనా బంద్ ఉన్నా ఒక 5 రోజులకు ముందే బయట బోర్డు రాసి పెట్టాలి సార్. బోర్డు రాసి పెట్టి ఇక్కడ మేము పత్తి కొంటలేము, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు ఎవరు రావద్దు కొనుగోలు అని ఒక బోర్డు పెట్టాలి. బోర్డు మాకేం చెప్పిందంటే గోపాల్ రెడ్డి సార్ కూడా మనకు తమరు ఏం చేసిరంటే ఒక ముచ్చట 10 తారీఖు దాకా అయితే మరి పోరాడదాం, నేను కూడా సాధ్యమైనంత వరకు చేస్తా, నేను కూడా రైతుల పట్టే ఉంటా, నేను మీ ఏమిటే ఉంటాను. నిన్న కలెక్టర్ ఫోన్ చేసి మాట్లాడిండు, వాళ్ళు దాంతోపాటు 150 బండ్లు తీసుకోవడం జరిగింది సార్. తీసుకున్నాక ఇంకొక ఇవాళ ఎంత 30-35 బండ్లు ఉంటాయి అక్కడ. ఆ 35 బండ్లు కూడా తీసుకోమని చెప్పేసిండు రాత్రి. గోపాల్ రెడ్డి సార్ ఫోన్ చేసి మాట్లాడితే కలెక్టర్ ఏమన్నది, లేదు కొనుగోలు ఆపేసేయండి, మీరు అందరు పని చేసినాక మీరు ఎందుకు ఆపుతారు అని అంటే, లేదు సార్ మాకు ఇట్లా ఇబ్బంది ఉందని మేము ఎవరు చెప్పినా మమ్మల్ని పట్టించుకుంటారు. 3 రోజుల నుంచి బట్టలు ఇప్పుడు వెళ్ళిపోవాలి, ఎక్కడ పోవాలి మేము ఎక్కడ పోవాలి, చలికి గడగడ వణుకుంటారు. రాత్రి వణుకుడికి పడినాం సార్ మేము. ఒక రైతు సార్, రైతుకి ఎంత ఇబ్బంది సార్, ఇబ్బంది సార్, రోడ్ మీకు సార్ ఈ ప్రభుత్వం దృష్టి కానీ అధికారుల దృష్టి తేడానికి ఈ రోజు రైతులు ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఈ రోడ్డు మీ అయ్య జాగీరా, మీ అమ్మ జాగీరా, లంజోడు కులారా, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని గల్లాలు పట్టి గుంజేసి నెట్టేసి కేజీకి వచ్చేసి 40 రూపాయలు కేజీ కూలీల కొట్టడం వల్ల ఈరోజు ఆంధ్ర వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డిసెంబర్లో నవంబర్లో వెళ్ళిపోయిన తర్వాత ఈ తెలంగాణలో పత్తి ఏరడానికి రైతు కూలీలు కొరత వల్ల ఈరోజు 40 రూపాయల కిలో పత్తి ఏరి ఆటోకి 2,000 నుంచి 3,000 రూపాయలు ఆటో కిరాయి చెల్లించి ఈరోజు అధిక రేటు పెట్టి పత్తిని అమ్ముకున్నామంటే అవకాశం లేకుండా ఈరోజు మా పరిస్థితి ఘోరంగా తయారైంది. ఈయాటికి 4 రోజులు రాత్రి బావులు మిల్లు బయట గేట్ ఉందలా రైతులు దాదాపు 100 మంది రైతులు పండుకున్నా కానీ సిసిఐ వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, సమాచారం లేకుండా నైట్కు నాటు నిలిపివేసి కొనుగోలు. మా పరిస్థితి ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది? అప్పులు చేసి మందుల షాపుల్లో పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి తెచ్చి ఈరోజు అమ్ముకున్నామంటే మా నోక్కడి ముక్క ఆగిపోయింది. దయచేసి సిసిఐ వాళ్ళు కానీ అధికారులు కానీ రైతుల పట్ల ఆలోచించి వెంటనే పత్తి కొనుగోలు చేయవలసిందిగా మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.